వాళ్ళు నిష్ణాతులు కొన్ని కళలు మాత్రమే ఆ అవకాశాన్ని ఇస్తారు. నా సంగీత కళ ఉందనుకోండి, మేము ఈ రాముడి గురించే పాడతాం, కానీ మా అభిప్రాయం రాముడి గురించి కాదు, సంగీతం గురించి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది ఎవరి గురించి పాడుతున్నాం అనేది చాలామంది అసంఖ్యులు పట్టించుకోకుండా ఉంటారు. ఏదో అది ప్రత్యేకమైన కళ. మరి సాహిత్యం ఉందనుకోండి, అంటే సాహిత్యం అంటే మాటల్లో చెప్పడం కదా. ఈ పుస్తకంలో రాసినప్పుడు చాలా స్పష్టంగా కొంతమంది అందులో వ్యాసాలు నాకు ఉన్న బాధలు కానీ కష్టాలు కానీ లేకపోతే రాగద్వేషాలు కానీ చెప్పుకోవాలంటే ఒక ఫిక్షన్ రైటర్ని అయితే నేను నాకు లోపల ఉన్న అభిప్రాయాలన్నింటినీ నావి కాకుండా చెప్పగలను. కానీ అలాంటి పుస్తకం కాదు ఇది. అందుకని రాంబాబు గారు కానీ మీరు కానీ ఎవరు కానీ ఈ పుస్తకం కానీ చదివి ఉంటే నాకు ఇంత సన్మానాలు ఏమి తలపెట్టరు ఎవరిని అనే ఆశ కొట్టే రాశాడు. అందుకని చాలా సంతోషంగా ఉంది నాకు. ఈ కచేరీలు అంటే మా సంగీతం విద్య అండి, అది మాస్టర్ చేయడం, చమత్కారం చేయడం, ఇవన్నీ సంగీత విద్యలో చాలా అరుదైన అచీవ్మెంట్స్. సామాన్యమైన సాధన కానీ సామాన్యమైన అభివ్యక్తి కానీ వాటికి ఆ స్థాయికి అందరూ. అందుకని చాలా కష్టమైన విషయం సాహిత్యం కాదు. అందుకని దీని జోలి పోయేవారు కళాకారులు అంటే ఒక పెయింటర్స్ కానీ మ్యూజిషియన్స్ కానీ యాక్టర్స్ కానీ వాళ్ళ అనుభవాన్ని రాసుకోవడానికి నిజంగా న్యాయంగా రాయడానికి జంపుతారు. నేను అలా జంకలేదని అనుకుంటున్నాను. చాలా మీరు చదువుతారు. ముఖ్యంగా ఏమిటి మా కోరిక ఏంటంటే అందరూ పుస్తకం తీసుకోవాలి. మేము ఇక్కడ ఉండే వాళ్ళందరూ మీరు ఒక కుటుంబానికి ఒక పుస్తకం తీసుకోండి. కుటుంబంలో 5 6 ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా 5 తీసుకుంటే మా పుస్తకాలు చాలా. అందుకని ప్రతివాళ్ళు ఈ పుస్తకానికి ఏమీ మీరు చెల్లించక్కర్లేదు, మేము అమ్మకానికి పెట్టడం లేదు. ఈ పుస్తకాలు ఇది మేము 600 రూపాయలని పెట్టమని పబ్లిషర్ గారు అన్నారు. అదొక ఫార్మాలిటీ. నలుగురు అంటే చదవని వాళ్ళు మిగతా వాళ్ళు కూడా దానికి ఇంత విలువ ఉంది, ఒక బరువు ఒకటి ఉంది అనుకోండి. చాలా మంచి లైట్ వెయిట్ పేపర్తో చాలా హాయిగా ఉంటుంది చదవడానికి. కానీ 600 రూపాయల వల్ల దానికి బరువు ఉందేమో అని భావం కలుగుతుంది. కాబట్టి పెద్దామని అనుకున్నారు నాకు తెలియదు. అంతేత అందరూ మీరు పుస్తకం చదివి చదివితే బాగుంటుంది అనుకుంటున్నాను. నా వాయిద్యం కన్నా నా పాట కన్నా కూడా ఈ పుస్తకమే నాకు చాలా ఇచ్చింది. ఎందుకంటే ఇందులో ఉన్న విషయం అంతా నాకు లేదు. బంధువులు మరి స్నేహితులు ఆదర్శంగా మీరు తీసుకున్న మా గురువులు ఆ పరిస్థితులు ముఖ్యంగా వ్యక్తుల కన్నా పరిస్థితులు కదా ప్రమాదం. అందుకని వాటి గురించి చాలా నాకు నిజమైన అభిప్రాయాలు ఉన్నాయి. అందువల్ల నన్ను ఏవైనా ప్రాయమని అడగడు, తర్వాత చదివితే వాయించమని అడుగుతారేమో అని ఆశ కూడా. నేను కోరేది ఏంటంటే ముఖ్యంగా మీరందరూ చెప్తున్నానండి.
కూర్చోండి. మీరందరూ మా చక్కటి మంచి వారి దైవాల ఎదురుగా కూర్చున్నారు, ఇది గడిపేవారు ఈ హోటల్. మంచి భోజనం వారు ఇస్తారు, చేసి వెళ్ళని నాకు వదన తీసుకోండి. అన్నిటికన్నా ఒక ఎంతసేపు పడుతుందో మనం వారికి నడిపితే మనకు చెప్పలేం, కానీ మా శ్రీమతి గారు నాలుగు ముక్కలు చెప్పమని నేను కోరుతున్నాను ఆవిడ్ని. ఎందుకంటే ఏం లేదు, ఎందుకంటే మొదటి శ్రోత ఆమె చాలా తప్పులు ఈజీగా చెప్తారు. మనం చేస్తున్న ఇందులో తప్పులే కాదు, ఇందులో తప్పులే కాదు కానీ చెప్తుంటే చెప్పగలిగే గురువుల తర్వాత మన ఆత్మబంధువులే కదా. అందుకని ఆమె కూడా మీ తర్వాత భోజనం ఆవిడ నన్ను హెచ్చరిస్తూ ఉంది, ముందు భోజనం చేసి మాట్లాడడం చాలా